నేను సీఎం కావాలనుకుంటే ఎవరు ఆపగలరు? జగన్, నువ్వెప్పటికీ సీఎం కాలేవు. ఇది నా శాసనం. జగన్, నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. ఈ సినిమా డైలాగ్స్ అన్ని పవన్ నోటి నుండి వెలువడిన ఆణిముత్యాలు. కట్ చేస్తే నిన్న మీటింగ్లో ఒక్కసారి నన్ను ఎమ్మెల్యేని చెయ్యండయ్యా, 2019లో కనీసం నా ఒక్కడినైనా అసెంబ్లీకి పంపాల్సింది అని లిటరల్ గా ఏడ్చినంత పని చేశారు పవన్ కళ్యాణ్. అది చూసిన జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు కరిగిపోవచ్చుగాక, కానీ మిగతా వారంతా అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈగో అనే లక్షణాలే పవన్ ని ఇంతదాకా తీసుకొచ్చాయని అంటున్నారు. అది నిజమే కూడా. కేవలం జగన్ మీద ద్వేషంతో 10 ఏళ్ల క్రితం స్థాపించిన తన పార్టీని, తనని నమ్ముకున్న అభిమానుల్ని, తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక వర్గాన్ని నిట్ట నిలువున ముంచేశారు. ఎందుకు జగన్ మీద ఇంత కడుపు మంట అంటే అది చంద్రబాబు ఆయన బ్రెయిన్ లో నాటిన విత్తనం. అది పెరిగి పెరిగి పెద్దదై వృక్షమవుతుంది, కానీ విరిగిపోవడం లేదు. ప్రతిదాన్ని జగన్ తో పోల్చుకుని ఇంకా ఇంకా విద్వేషాన్ని విధ్వంసకర స్థాయిలో పెంచుకున్నారు పవన్. ఆ మైకంలో తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఏయ్ జగన్, నువ్వెంత, నీ బతుకెంత, అసలు నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, బయటికి లాగి కొడతా, నిన్ను పాతాళానికి తొక్కుతా, నిన్ను సీఎంని కానివ్వను. ప్రతి మీటింగ్ లో ఇవే డైలాగ్స్. జగన్ 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 అని జగన్ నామస్మరణే. పోనీ జగన్ పవన్ మీద ఏమైనా ఫైర్ అవుతున్నాడా ఇంతలా రెచ్చిపోవడానికి అంటే కనీసం పవన్ పేరు కూడా పలకరు జగన్. దాంతో ఇంకా గట్టిగా అరిచేస్తున్నారు జనసేనాని. ఈ క్రమంలో తనకంటూ ఒక పార్టీ ఉందని, తాను ఆ పార్టీ అధ్యక్షుడిని అనే సంగతే మర్చిపోయారు. తన పార్టీ డిపాజిట్ కోల్పోవడానికి, తాను 2 చోట్ల ఓడిపోవడానికి, తనని కాపు సామాజిక వర్గం కూడా నమ్మకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచించకుండా అంతా మీ వల్లే అని తన అభిమానుల మీద నెట్టేశారు. ఇప్పుడు కూడా జగన్ ని దించేద్దాం, జగన్ ని సీఎంని కానివ్వను అని అంటున్నారు. కానీ మన పార్టీని గెలిపించండి, ఎమ్మెల్యేలాగా అడుగు పెడితే అసెంబ్లీలో పార్టీ ఎలాంటి పోరాటాలు చేస్తుంది, కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధిలో జనసేన పాత్ర ఏంటి, మేనిఫెస్టోలో ఇచ్చే హామీలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి వాటి గురించి మాత్రం మాట్లాడడం లేదు. పైకి ఈలలు వేస్తున్నా లోలోపల మాత్రం మనోడు ఇంకా మారలేదు, ఇంకెప్పుడు మారతాడో అని ఉసూరుమంటున్నారు జన సైనికులు. నేను సీఎం కావాలనుకుంటే ఎవడాపగలడు అనే స్టేజ్ నుండి నన్ను ఒక్కసారి ఎమ్మెల్యే చేయండని వేడుకునేదాకా పరిస్థితి ఎందుకొచ్చింది అనే ఒకే ఒక్క ప్రశ్నకి పవన్ సమాధానం తెలుసుకోగలిగితే ఆయన రాజకీయాల్లో సక్సెస్ అయినట్లే.